హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎలాంటి గ్యాజెట్స్ ని చూపిస్తున్నానంటే మీరు వాటిని చూస్తే ఆశ్చర్యపోతారు. ఇవన్నీ గ్యాజెట్స్ చాలా అమేజింగ్ గా ఉండడంతో పాటు చాలా ఎఫెక్టబుల్ గా ఉంటాయి. ఈ గ్యాజెట్స్ ని మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు కొనుక్కోవచ్చు. అలాగే ఇలాంటి లేటెస్ట్ గ్యాజెట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఫ్రింకర్ ఎస్. ఫ్రెండ్స్, టాటోస్ అయితే ఈ రోజుల్లో చాలా ట్రెండ్ అయిపోయాయి. బట్ టాటోస్ పర్మనెంట్ గా ఉంటాయి. ఒక టాటో వేసుకుంటే అది పర్మనెంట్ గా ఉండిపోతుంది. ఒకవేళ మీకు టాటోస్ అంటే ఇష్టం ఉండి అవి టెంపరరీగా ఉండాలంటే ఈ ఫ్రింకర్ గ్యాజెట్స్ ని యూజ్ చేసి మీరు డైలీ ఒక కొత్త టాటోస్ ని వేసుకోవచ్చు. ఈ గ్యాజెట్ తో మీరు మీ బాడీ మీద మీకు నచ్చిన టాటోస్ ని ఇన్స్టెంట్లీ వేసుకోవచ్చు. దీనికోసం మీరు ప్రింకర్ ని మీ స్మార్ట్ ఫోన్ లేదా మీ టాబ్లెట్ తో కనెక్ట్ చేసి మీకు నచ్చిన టాటోస్ ని సెలెక్షన్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు కావాలనుకుంటే ఓన్ గా కూడా టాటోస్ ని డ్రా చేసుకోవచ్చు. మీ టాటో రెడీ అయ్యాక ఈ గ్యాజెట్ ని ఆన్ చేసి హ్యాండ్ లేదా లెగ్ మీద ఎక్కడ టాటో వేసుకోవాలనుకుంటున్నారో అక్కడ దీన్ని స్లైడ్ చేసి ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది కేవలం బ్లాక్ కలరే కాకుండా కలర్స్ ని కూడా ప్రింట్ చేస్తుంది. మీరు ఈ టాటోస్ ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సోప్ తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి గ్యాజెట్ తో మీరు రోజు కొత్త టాటోస్ ని వేసుకొని మీకు మీరే కొత్త అట్రాక్టివ్ లుక్ ని తెచ్చుకోవచ్చు. నెంబర్ 2, లుక్ స్టాండ్. గైస్, ఈ రోజుల్లో మనం ఎక్కువగా వాడే డివైస్ ఏమిటంటే అదే స్మార్ట్ ఫోన్. ఎప్పుడైనా మనం మూవీస్ లేదా వీడియోస్ ని చూడాలనుకున్నప్పుడు మన స్మార్ట్ ఫోన్ ని పట్టుకొని చూడాల్సి వస్తుంది. లేకపోతే ఏదైనా వస్తువుని ఫోన్ కి బేస్ గా పెట్టాల్సి వస్తుంది. దానివల్ల అది కింద పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ ని మీరు ఈ స్టాండ్ తో సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక లాంగ్ ఫోన్ స్టాండ్. దీన్ని మీరు మీ స్మార్ట్ ఫోన్ యొక్క రియల్ ప్యానెల్ మీద పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మూవీ లేదా వీడియోని చూడాల్సిన అవసరం వచ్చినప్పుడు సింపుల్ గా దీన్ని ఎక్స్పాండ్ చేసి మన ఫోన్ కి కావాల్సిన హైట్ మరియు యాంగిల్ ని సెట్ చేసుకోవచ్చు. యూజ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయవచ్చు. దీనికి ప్లస్ పాయింట్ ఏమిటంటే ఇది స్మార్ట్ ఫోన్ కి ఎప్పుడు అటాచ్ అయి ఉంటుంది. దానివల్ల మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే దాన్ని యూజ్ చేయవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఇది చాలా స్లిమ్ గా ఉంటుంది. మీరు దీన్ని పాకెట్ లో పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది స్మార్ట్ ఫోన్ ని దాని పొజిషన్ లో ఉంచుతుంది. స్మార్ట్ ఫోన్ యూజర్స్ కోసం ఈ గ్యాజెట్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ లుక్ స్టాండ్ మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాని ద్వారా కొనుక్కోవచ్చు. మీరు ఎప్పుడైనా మూవీస్ చూసేటప్పుడు మీ మొబైల్ ని హ్యాండ్ తో పట్టుకొని చూస్తారా లేదా దీనికైనా సపోర్ట్ చేసి చూస్తారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, రాయో. గైస్, ఇది ఒక అల్టిమేటెడ్ బైసికల్ టైలైట్. బైసికల్ రైడర్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ. బైసికల్స్ కి అయితే ఏం లైట్ ఉండదు. సేఫ్టీ అనేది విజిబిలిటీతో పెరుగుతుంది. కావున మీరు రైడ్ చేసేటప్పుడు ఈ టైలైట్ ని యూజ్ చేయవచ్చు. ఈ లైట్ ని విజిబిలిటీ మీద ఫోకస్ పెట్టి డిజైన్ చేశారు. ఎందుకంటే సేఫ్టీలో మెయిన్ థింగ్ ఏమిటంటే మన చుట్టుపక్కల ఉన్న డ్రైవర్స్ కూడా మనని నోటీస్ చేయాలి. రాత్రి సమయంలో ఈ టైలైట్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. దీన్ని మీ బైసికల్ కి పెట్టుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా వైర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది బ్రైట్ సన్లైట్ తో పాటు రాత్రి సమయంలో కూడా ఇది విజిబిలిటీని చాలా బ్రైట్ గా ఉంటుంది. దీని ఇన్స్టాల్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. దానికోసం సపరేట్ టూల్స్ కూడా అవసరం ఉండదు. దీనిలో ఉండే సెన్సార్ మీ స్పీడ్ ని డిటెక్ట్ చేసి ఎప్పుడైతే మీరు స్పీడ్ ని తక్కువ చేస్తారో అప్పుడు ఇది దాన్ని అనలైజ్ చేసి రెడ్ లైట్ ని గ్లో చేస్తుంది. మీరు కావాలనుకుంటే దీని మాన్యువల్ ఎల్ఈడిని మీ రైడింగ్ స్టైల్ ని బట్టి వాటి బ్లింకింగ్ ప్యాటర్న్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లేనప్పుడు ఎవరైనా మీ సైకిల్ ని దొంగతనం చేయాలనుకుంటే ఈ లైట్ మీ స్మార్ట్ ఫోన్ కి ఒక అలర్ట్ నోటిఫికేషన్ పంపుతుంది. ఈ టైలైట్ చాలా అమేజింగ్ గా ఉంది కదా. నెంబర్ 4, ఫోన్ సైడ్. గైస్, ఇది ఎలాంటి గ్యాడ్జెట్ అంటే ఒకవేళ మీరు మీ స్మార్ట్ ఫోన్ ని మీ ల్యాప్టాప్ లేదా మీ పీసీతో క్లిక్ చేసి అటాచ్ చేయాలనుకుంటే ఈ ఫోన్ సైడ్ ని యూజ్ చేయవచ్చు. ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ లో వర్క్ చేసేటప్పుడు అప్పుడు ఒకవేళ మనకు స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేయాల్సిన అవసరం వస్తే ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడాలి అని లేక ఏదైనా ట్యుటోరియల్ చూడాలి అన్న ప్రతిసారి వర్క్ ని పక్కన పెట్టి స్మార్ట్ ఫోన్ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల ఇరిటేషన్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ ని మీరు ఫోన్ సైడ్ తో సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఒక క్లిప్. దీన్ని మీరు మీ ల్యాప్టాప్ కి క్లిప్ చేసి పెట్టుకోవచ్చు. దీని సాయంతో మీ స్మార్ట్ ఫోన్ ని కూడా చూడవచ్చు. ఈ గ్యాజెట్ ని క్యారీ చేయడం చాలా ఈజీ. నార్మల్లీ దీన్ని మీరు దేనికైనా పెట్టి కూడా యూజ్ చేయవచ్చు. దీని హెల్ప్ తో మీరు మీ ఫోకస్ ని పని మీద పెట్టొచ్చు. మీరు డిస్ట్రాక్ట్ కూడా కారు. అలాగే మీ స్మార్ట్ ఫోన్ లో వచ్చే నోటిఫికేషన్స్ కూడా మీరు ఈజీగా యాక్సెస్ చేయవచ్చు. ఈ గ్యాజెట్ ఎలాంటి ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ తో అయినా చాలా ఈజీగా యూజ్ చేయవచ్చు. ఈ గ్యాజెట్ మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5, Moto G. ఫ్రెండ్స్, నార్మల్లీ ల్యాప్టాప్ ని కంఫర్టబుల్ పొజిషన్ లో పెట్టి యూజ్ చేయాలనుకుంటే దానికోసం మీరు వేరుగా ల్యాప్టాప్ టేబుల్ ని కొనాల్సి ఉంటుంది. కానీ ఈ Moto Z గురించి చెప్పాలంటే ఇది ఒక ల్యాప్టాప్ టేబుల్ కానీ ఇన్విజిబిలిటీ గా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే మొదటి ఇన్విజిబుల్ స్టాండ్ ల్యాప్టాప్ డెస్క్. ఇది ఫోల్డ్ తో సూపర్ స్లిమ్ గా ఉంటుంది మరియు దీన్ని అన్ఫోల్డ్ చేసి దీని మీద మీరు ల్యాప్టాప్ ని ప్లేస్ చేసి దాన్ని బెటర్ పొజిషన్ లో పెట్టి యూజ్ చేయవచ్చు. నార్మల్లీ ల్యాప్టాప్ యూజర్స్ కి షోల్డర్, బ్యాక్ పెయిన్, హ్యాండ్ పెయిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రాంగ్ బాడీ పొజిషన్ వల్ల ఇలాంటి పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే మీ ల్యాప్టాప్ ప్రకారం మీరు అడ్జస్ట్ అవుతారు. కానీ Moto G తో మీరు ఎలా కావాలనుకుంటే అలా కూర్చోవచ్చు. ల్యాప్టాప్ ని మీ కంఫర్టబుల్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని డిఫరెంట్ వేలో ఫోల్డ్ చేసి డిఫరెంట్ యాంగిల్లో ల్యాప్టాప్ ని పెట్టుకోవచ్చు. ఈవెన్ ల్యాప్టాప్ నే కాదు, నార్మల్ ఏదైనా బుక్ ని కూడా పెట్టుకోవచ్చు. ఇది చాలా పోర్టబుల్ గా ఉండడం వల్ల దీన్ని ఈజీగా క్యారీ చేయవచ్చు. మీరు ఎక్కడైనా ల్యాప్టాప్ ని యూజ్ చేయాల్సిన అవసరం వస్తే దీన్ని అన్ఫోల్డ్ చేసి టేబుల్ మీద పెట్టి మీరు మీ ల్యాప్టాప్ ని మీ కంఫర్టబుల్ కి సెట్ చేసి యూజ్ చేయవచ్చు. మీరు ఎక్కువ ల్యాప్టాప్ వాడతారా, పీసీ వాడతారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారుగా గైస్, అమేజింగ్ గ్యాడ్జెట్స్ ని. మీకు ఎలాంటి గ్యాడ్జెట్స్ కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.